ఛార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు స్థిర ఛార్జీలను పెంచాలని కేంద్ర విద్యుత్ అథారిటీ సిఫార్సు చేస్తుంది. సోలార్ వినియోగం పెరుగుతున్న క్రమంలో విద్యుత్ వినియోగం తగ్గుతోంది. దీనివల్ల డెస్కాంలకు ఆదాయం తగ్గి నష్టం చేకూరుతోంది. దీంతో స్థిర ఛార్జీలు పెంచాలని సిఫార్సు చేస్తుంది. దేశ ప్రజలకు కేంద్రం షాక్ ఇవ్వనుంది. రానున్న రోజుల్లో విద్యుత్ బిల్లు మరింత పెరగనుంది. విద్యుత్ టారిఫ్ విధానంలో కేంద్రం మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. విద్యుత్ కస్టమర్లపై విధిస్తున్న స్థిర ఛార్జీలను పెంచాలని కేంద్ర విద్యుత్ అథారిటీ ప్రతిపాదించింది. డిస్కాంలపై భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చాలా పరిశ్రమలు, సంపన్నులు సొంత విద్యుత్ను ఉత్పత్తి చేసుకుంటున్నారు. రూప్ టాప్ సోలార్, క్యాప్టివ్ పవర్ వంటివి ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనివల్ల విద్యుత్ కొనుగోలు తగ్గడంతో డిస్కాంలకు ఆదాయం కూడా పడిపోతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు స్థిర ఛార్జీలను పెంచాలని కేంద్రం భావిస్తోంది. అయితే ఒకసారి కాకుండా దశల వారీగా స్థిర ఛార్జీలను పెంచాలని కేంద్ర విద్యుత్ అథారిటీ ప్రతిపాదించింది. 2030 నాటికి గృహ, వ్యవసాయ వినియోగదారుల నుంచి 25% స్థిర వ్యయాలను వసూలు చేయాలని సిఫార్సు చేసింది. ఇక పారిశ్రామిక, వాణిజ్య విద్యుత్ వినియోగదారుల నుంచి 100% స్థిర ఛార్జీలను వసూలు చేయాలని సూచించింది. దీంతో రానున్న కొన్నేళ్లలో విద్యుత్ బిల్లులో నెలవారీ స్థిర ఛార్జీలు పెరగనున్నాయి. దీంతో విద్యుత్ వినియోగం తగ్గినా స్థిర ఛార్జీలు భవిష్యత్తులో చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం డిస్కాంలకు ఆదాయం విద్యుత్ ఛార్జీల నుంచే వస్తోంది. డిస్కాంల ఆదాయంలో స్థిర ఛార్జీల భాగం తక్కువగా ఉంది. దీంతో విద్యుత్ వినియోగం తగ్గినప్పుడు ఆదాయం కూడా తగ్గుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు స్థిర ఛార్జీలను సవరించాలని విద్యుత్ అథారిటీ సూచించింది. విద్యుత్ కంపెనీలకు వచ్చే ఆదాయం, ఉద్యోగులు జీతాలు, నెట్వర్క్ నిర్వహణ, విద్యుత్ ఉత్పాదక సంస్థలకు చెల్లింపులకు సరిపోతోంది. ఇటీవల రూప్ టాప్ సోలార్ సిస్టంల సంఖ్య పెరుగుతోంది. సొంత విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్న కంపెనీలు గ్రీడ్ నుంచి కొనుగోళ్లను తగ్గించాయి. అవసరమైనప్పుడు మాత్రమే విద్యుత్ను ఉపయోగించుకుంటున్నారు. ఈ కారణంతో విద్యుత్ సంస్థలకు ఆదాయం తగ్గుతోంది. ఈ క్రమంలో రూప్ టాప్ సోలార్ నెట్ మీటరింగ్ వినియోగదారుల కోసం ప్రత్యేక టారిఫ్ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర విద్యుత్ సంస్థ సిఫార్సు చేసింది. గ్రిడ్ ను ఉపయోగించి వినియోగదారులు దాని నిర్వహణ ఖర్చులకు కూడా సహకరించేలా కొత్త రూల్ తీసుకురానున్నారు. ఈ చర్య విద్యుత్ కంపెనీలపై భారం తగ్గిస్తోంది. హైదరాబాద్ మెట్రో విస్తరణపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మెట్రో విస్తరణకు కేంద్రం నిధులు అందించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చెరో 50% చొప్పున ఖర్చును భరించే ప్రతిపాదన ముందుకొచ్చింది. కేంద్రం హైదరాబాద్ మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు 50% ఖర్చును భరించేందుకు స్థిరంగా ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. హైదరాబాద్ మెట్రో విస్తరణపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మెట్రో విస్తరణకు కేంద్రం నిధులు అందించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చెరో 50% చొప్పున ఖర్చును భరించే ప్రతిపాదన ముందుకొచ్చింది. కేంద్రం హైదరాబాద్ మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు 50% ఖర్చును భరించేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. మూసీ ప్రక్షాళనకు కూడా తాము సహకరిస్తామని తెలిపారు. అమృత్ 2.0 పథకం కింద 3,975 కోట్లతో 39 ఎస్టీపీలు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మెట్రో రెండో దశ విస్తరణ డిపిఆర్ తో పాటు ఇతర సాంకేతిక వివరాలు అందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చడంపై తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మెట్రో సెకండ్ ఫేజ్ కి సంబంధించి ప్రతిపాదనలు సమర్పించిందని మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. దీన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాత తదుపరి నిర్ణయం ఉంటుందని వివరించారు. రెండో దశ విస్తరణకు సంబంధించి 162 కిలోమీటర్ల ప్రపోజల్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. త్వరలోనే రెండో దశపై తుది నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే మూసి ప్రక్షాళనకు సాయం అందించేందుకు ప్రభుత్వం రెడీగా ఉందని పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో విస్తరణ, మూసి ప్రక్షాళనపై చర్చించారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఎక్స్ లో కిషన్ రెడ్డి వివరించారు. న్యూఢిల్లీలో కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిశాను. మేము హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 కు సంబంధించిన విషయాలు, తెలంగాణలో వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల పురోగతి, అమలు గురించి చర్చించామని పేర్కొన్నారు. అమృత్ భారత్ 2.0 పథకంలో భాగంగా మూసీ నదిలో కలుస్తున్న మురుగునీటిని శుద్ధి చేసేందుకు 39 సీవేజ్ ట్రీట్మెంట్
ప్లాంట్లను మంజూరు చేస్తామన్నారు. వీటి కోసం 3,975 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. శుద్ధి చేయని మురుగునీరు మూసీలో కలవకుండా ఈ ప్లాంట్ల వల్ల నిరోధించవచ్చన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలకు సామాన్యుల కోసం అమలు చేస్తోంది. అందులో భాగంగా సామాన్యులకు అండగా నిలిచేందుకు తక్కువ ప్రీమియంతో బీమా పథకాలను నిర్వహిస్తోంది. జీవిత బీమా పథకంతో పాటు ప్రమాద బీమా పథకాన్ని అమలులోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను సామాన్యుల కోసం అమలు చేస్తోంది. అందులో భాగంగా సామాన్యులకు అండగా నిలిచేందుకు తక్కువ ప్రీమియంతో బీమా పథకాలను నిర్వహిస్తోంది. జీవిత బీమా పథకంతో పాటు ప్రమాద బీమా పథకాన్ని అమలు తెచ్చింది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పేరుతో జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తుండగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పేరుతో ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తోంది. అయితే ప్రస్తుత జీవిత బీమా 2 లక్షలు, ప్రమాద బీమా 2 లక్షలు అందిస్తుండగా ఈ రెండింటిని 5 లక్షలకు పెంచే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకుని బీమా మొత్తాన్ని 5 లక్షలకు పెంచాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పథకాలను 2015లో ప్రారంభించారు. ఇప్పటికీ ప్రారంభించి 11 ఏళ్లవుతోంది. ఈ 11 ఏళ్లలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. దీంతో బీమాను కూడా త్వరలో పెంచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇది జరిగితే ప్రీమియం కూడా పెరగనుంది. ప్రీమియం బీమా మొత్తాన్ని పెంచడంపై ఇన్సూరెన్స్ కంపెనీలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పథకంలో 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు చేరవచ్చు. ఏదైనా బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండాలి. ఒక ఏడాది పాటు కాల పరిమితి ఉంటుంది. జూన్ 1 నుంచి మే 31 వరకు అమల్లో ఉంటుంది. అనంతరం రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్ చేసుకోకపోతే పథకం నుంచి తొలగిస్తారు. ప్రతి ఏడాది మే 25 నుంచి 31వ తేదీ మధ్య బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ గా ప్రీమియం కట్ అవుతోంది. ఆ ప్రీమియం కట్ అయితే మీ పాలసీ రెన్యువల్ అయినట్లు లెక్క. కొత్తగా చేరే వారికి జూన్ 1 నుంచి మే 31 వరకు కవరేజ్ ఉంటుంది. ఒకవేళ పథకంలో చేరిన వ్యక్తి మరణిస్తే 2 లక్షలను నామినీకి అందిస్తారు. ప్రస్తుతం ఏడాదికి 436 ప్రీమియం చెల్లించాలి. సమీపంలోని బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి ఈ పథకంలో చేరవచ్చు. ఇక పీఎం సురక్ష బీమా యోజన పథకంలో చేరిన వారు ఏడాదికి 20 మాత్రమే ప్రీమియం చెల్లించాలి. 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసులో ఎప్పుడైనా ఇందులో చేరవచ్చు. ప్రమాదంలో మరణించిన లేదా శాశ్వత వైకల్యానికి గురైన 2 లక్షలు అందిస్తారు. ఇక పాక్షికంగా వైకల్యానికి గురైతే 1 లక్ష అందిస్తారు. పాలసీ తీసుకున్న వ్యక్తికి 70 ఏళ్లు దాటితే పథకం రద్దవుతోంది. ఒక వ్యక్తి ఈ 2 పథకాల్లోనూ చేరవచ్చు. రెండింటికి కలిపి ప్రీమియం 456 ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్న వేళ వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. రాబోయే 3 నుంచి 4 రోజులు నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండగా మరోవైపు వడగాలులు కూడా కొనసాగుతాయని హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రికార్డు స్థాయిలో 44 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఎండలతో పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్ వాతావరణ కేంద్ర ప్రకారం రాబోయే 3 నుంచి 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమెరిన్ ప్రాంతం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఆగ్నేయ అరేబియా సముద్రం నుండి లక్షద్వీప్, ఉత్తర కేరళ, దక్షిణ అంతర్గత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు ఒక ద్రోణి విస్తరించనుంది. నిన్నటి ద్రోణి ఇప్పుడు తూర్పు ఉత్తరప్రదేశ్ పై ఉన్న ఆవర్తనం నుండి ప్రారంభమై తూర్పు మధ్యప్రదేశ్, విదర్భాల మీదుగా ఉత్తరప్రదేశ్ లోని మధ్య భాగాల మధ్య ఉత్తర తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. నిన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. ఆగ్నేయ అరేబియా సముద్రం నుండి కేరళ, దక్షిణ అంతర్గత కర్ణాటక, రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ పై ఉన్న ఆవర్తనం వరకు విస్తరించి ఉన్న నిన్నటి ద్రోణి సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తుల మధ్య
ఇప్పుడు బలహీనపడింది. వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు కింది విధంగా ఉన్నాయి. గురువారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి మోస్తారు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం కనిపిస్తోంది. ఇక శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రానున్న 2 రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ 1 నుంచి 2 డిగ్రీలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ రోజు రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు 40 నుండి 50 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రేపు ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని ఉత్తర జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ భారీ గుడ్ న్యూస్ అందించనుంది. జూన్ 2వ తేదీన కీలక పథకానికి శ్రీకారం చుట్టనుంది. అదే ఇందిరమ్మ జీవిత బీమా పథకం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన ఈ పథకం ప్రారంభించేందుకు రేవంత్ సర్కార్ సమాయత్తమవుతోంది. తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ భారీ గుడ్ న్యూస్ అందించనుంది. జూన్ 2వ తేదీన కీలక పథకానికి శ్రీకారం చుట్టనుంది. ఇదే ఇందిరమ్మ జీవిత బీమా పథకం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన ఈ పథకం ప్రారంభించేందుకు రేవంత్ సర్కార్ సమాయత్తమవుతోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని పేదలకు 5 లక్షల బీమా అందించనుంది. రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఈ పథకం వర్తించనుంది. కుటుంబ యజమాని మరణిస్తే కుటుంబ సభ్యులకు 5 లక్షల సాయం అందించనుంది. దీంతో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలను కూడా అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందిరమ్మ జీవిత బీమా పథకం అమలు చేసేందుకు జూన్ 2న LICతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో ఆ స్కీమ్ గురించి మీడియా సమావేశంలో రేవంత్ వెల్లడించారు. జూన్ 2 నుంచి దీన్ని అమలు చేస్తామని ప్రకటించారు. త్వరలో గడువు తేదీ దగ్గర పడుతుండటంతో పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. దీంతో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలను కూడా కాంగ్రెస్ సర్కార్ ప్రారంభించనుంది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు కొత్త పెన్షన్లను అందించలేదు. దీంతో 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు అందించాలని ప్రభుత్వం చూస్తోంది. పెన్షన్ పెంపుపై కూడా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా 2వ దశ ఇళ్లు మంజూరుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 2వ దశలో చేపట్టనున్న ఇళ్ల నిర్మాణాలకు జూన్ 2వ తేదీ నుంచి నిధులు విడుదల చేయనుంది. అంతేకాకుండా అదే రోజున మరో కార్యక్రమం కూడా చేపట్టనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు కుటుంబ సభ్యులకు డిజిటల్ హెల్త్ కార్డులను అందించనున్నారు. ఈ కార్డులతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్ పొందవచ్చు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు ఈ స్కీమ్ అమలు చేసేందుకు ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అలాగే కార్డులను జారీ చేసేందుకు డేటాను కూడా సేకరించింది. మే 31లోగా డేటా సేకరణ ప్రక్రియ పూర్తి కానుంది. ఇక జూన్ 2న సనత్ నగర్ టీమ్స్ ప్రారంభం, నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉపాధి పొందేలా శిక్షణ వంటి కార్యక్రమాలు ప్రారంభించనుంది. తెలంగాణలో ఎండల తీవ్రతపై హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోందని చెప్పింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపు ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో ఎండల తీవ్రతపై హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తుంది. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోందని చెప్పింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపు ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు బయటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. వేడి గాలులు తీవ్రత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనున్నందున ఆయా జిల్లాల అధికారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ORS ప్యాకెట్లు తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచాలన్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం రేవంత్ సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు జిల్లా ఆసుపత్రుల వరకు వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వడదెబ్బతో ఎవరైనా ఆసుపత్రిలో చేరితే తగిన వైద్య సాయం వేగంగా అందించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. సాధ్యమైనంత వరకు మధ్యాహ్న ప్రయాణాలు చేయకుండా ఉండాలని సీఎం సూచించారు. ఆయా జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సీఎం రేవంత్ ఆదేశించారు. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ కోవా టీవీ. వెల్కమ్ టు కోవా టీవీ. దేశంలో కరెంటు ఛార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు స్థిర ఛార్జీలను పెంచాలని కేంద్ర విద్యుత్ అథారిటీ సిఫార్సు చేస్తుంది. సోలార్ వినియోగం పెరుగుతున్న క్రమంలో విద్యుత్ వినియోగం తగ్గుతోంది.
దీని వల్ల డెస్కాంలకు ఆదాయం తగ్గి నష్టం చేకూరుతోంది. దీంతో స్థిర ఛార్జీలు పెంచాలని సిఫార్సు చేస్తుంది. దేశ ప్రజలకు కేంద్రం షాక్ ఇవ్వనుంది. రానున్న రోజుల్లో విద్యుత్ బిల్లు మరింత పెరగనుంది. విద్యుత్ టారిఫ్ విధానంలో కేంద్రం మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. విద్యుత్ కస్టమర్లపై విధిస్తున్న స్థిర ఛార్జీలను పెంచాలని కేంద్ర విద్యుత్ అథారిటీ ప్రతిపాదించింది. డిస్కాంలపై భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చాలా పరిశ్రమలు, సంపన్నులు సొంత విద్యుత్ను ఉత్పత్తి చేసుకుంటున్నారు. రూప్ టాప్ సోలార్, క్యాప్టివ్ పవర్ వంటివి ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనివల్ల విద్యుత్ కొనుగోలు తగ్గడంతో డిస్కాంలకు ఆదాయం కూడా పడిపోతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు స్థిర ఛార్జీలను పెంచాలని కేంద్రం భావిస్తోంది. అయితే ఒకసారి కాకుండా దశల వారీగా స్థిర ఛార్జీలను పెంచాలని కేంద్ర విద్యుత్ అథారిటీ ప్రతిపాదించింది. 2030 నాటికి గృహ, వ్యవసాయ వినియోగదారుల నుంచి 25% స్థిర వ్యయాలను వసూలు చేయాలని సిఫార్సు చేసింది. ఇక పారిశ్రామిక, వాణిజ్య విద్యుత్ వినియోగదారుల నుంచి 100% స్థిర ఛార్జీలను వసూలు చేయాలని సూచించింది. దీంతో రానున్న కొన్నేళ్లలో విద్యుత్ బిల్లులో నెలవారీ స్థిర ఛార్జీలు పెరగనున్నాయి. దీంతో విద్యుత్ వినియోగం తగ్గినా స్థిర ఛార్జీలు భవిష్యత్తులో చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం డిస్కాంలకు ఆదాయం విద్యుత్ ఛార్జీల నుంచే వస్తోంది. డిస్కాంల ఆదాయంలో స్థిర ఛార్జీల భాగం తక్కువగా ఉంది. దీంతో విద్యుత్ వినియోగం తగ్గినప్పుడు ఆదాయం కూడా తగ్గుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు స్థిర ఛార్జీలను సవరించాలని విద్యుత్ అథారిటీ సూచించింది. విద్యుత్ కంపెనీలకు వచ్చే ఆదాయం ఉద్యోగులు జీతాలు, నెట్వర్క్ నిర్వహణ, విద్యుత్ ఉత్పాదక సంస్థలకు చెల్లింపులకు సరిపోతోంది. ఇటీవల రూప్ టాప్ సోలార్ సిస్టంల సంఖ్య పెరుగుతోంది. సొంత విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్న కంపెనీలు గ్రీన్ నుంచి కొనుగోళ్లను తగ్గించాయి. అవసరమైనప్పుడు మాత్రమే విద్యుత్ను ఉపయోగించుకుంటున్నారు. ఈ కారణంతో విద్యుత్ సంస్థలకు ఆదాయం తగ్గుతోంది. ఈ క్రమంలో రూప్ టాప్ సోలార్ నెట్ మీటరింగ్ వినియోగదారుల కోసం ప్రత్యేక టారిఫ్ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర విద్యుత్ సంస్థ సిఫార్సు చేసింది. గ్రిడ్ ను ఉపయోగించి వినియోగదారులు దాని నిర్వహణ ఖర్చులకు కూడా సహకరించేలా కొత్త రూల్ తీసుకురానున్నారు. ఈ చర్య విద్యుత్ కంపెనీలపై భారం తగ్గిస్తోంది. హైదరాబాద్ మెట్రో విస్తరణపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మెట్రో విస్తరణకు కేంద్రం నిధులు అందించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చెరో 50% చొప్పున ఖర్చును భరించే ప్రతిపాదన ముందుకొచ్చింది. కేంద్రం హైదరాబాద్ మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు 50% ఖర్చును భరించేందుకు స్థిరంగా ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. హైదరాబాద్ మెట్రో విస్తరణపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మెట్రో విస్తరణకు కేంద్రం నిధులు అందించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చెరో 50% చొప్పున ఖర్చును భరించే ప్రతిపాదన ముందుకొచ్చింది. కేంద్రం హైదరాబాద్ మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు 50% ఖర్చును భరించేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. మూసీ ప్రక్షాళనకు కూడా తాము సహకరిస్తామని తెలిపారు. అమృత్ 2.0 పథకం కింద 3,975 కోట్లతో 39 ఎస్టీపీలు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మెట్రో రెండో దశ విస్తరణ డిపిఆర్ తో పాటు ఇతర సాంకేతిక వివరాలు అందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చడంపై తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మెట్రో సెకండ్ ఫేజ్ కి సంబంధించి ప్రతిపాదనలు సమర్పించిందని మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. దీన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాత తదుపరి నిర్ణయం ఉంటుందని వివరించారు. రెండో దశ విస్తరణకు సంబంధించి 162 కిలోమీటర్ల ప్రపోజల్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. త్వరలోనే రెండో దశపై తుది నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే మూసి ప్రక్షాళనకు సాయం అందించేందుకు ప్రభుత్వం రెడీగా ఉందని పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో విస్తరణ, మూసి ప్రక్షాళనపై చర్చించారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఎక్స్ లో కిషన్ రెడ్డి వివరించారు. న్యూఢిల్లీలో కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిశాను. మేము హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 కు సంబంధించిన విషయాలు, తెలంగాణలో వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల పురోగతి, అమలు గురించి చర్చించామని పేర్కొన్నారు. అమృత్ భారత్ 2.0 పథకంలో భాగంగా మూసీ నదిలో కలుస్తున్న మురుగునీటిని శుద్ధి చేసేందుకు 39 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను మంజూరు చేస్తామన్నారు. వీటి కోసం 3,975 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. శుద్ధి చేయని మురుగునీరు మూసీలో కలవకుండా ఈ ప్లాంట్ల వల్ల నిరోధించవచ్చన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలకు సామాన్యుల కోసం అమలు చేస్తోంది. అందులో భాగంగా సామాన్యులకు అండగా నిలిచేందుకు తక్కువ ప్రీమియంతో బీమా పథకాలను నిర్వహిస్తోంది. జీవిత బీమా పథకంతో పాటు ప్రమాద బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను
సామాన్యుల కోసం అమలు చేస్తోంది. అందులో భాగంగా సామాన్యులకు అండగా నిలిచేందుకు తక్కువ ప్రీమియంతో బీమా పథకాలను నిర్వహిస్తోంది. జీవిత బీమా పథకంతో పాటు ప్రమాద బీమా పథకాన్ని అమలు తెచ్చింది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పేరుతో జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తుండగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పేరుతో ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తోంది. అయితే ప్రస్తుత జీవిత బీమా 2 లక్షలు, ప్రమాద బీమా 2 లక్షలు అందిస్తుండగా ఈ రెండింటిని 5 లక్షలకు పెంచే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకుని బీమా మొత్తాన్ని 5 లక్షలకు పెంచాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పథకాలను 2015లో ప్రారంభించారు. ఇప్పటికీ ప్రారంభించి 11 ఏళ్లు అవుతోంది. ఈ 11 ఏళ్లలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. దీంతో బీమాను కూడా త్వరలో పెంచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇది జరిగితే ప్రీమియం కూడా పెరగనుంది. ప్రీమియం బీమా మొత్తాన్ని పెంచడంపై ఇన్సూరెన్స్ కంపెనీలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పథకంలో 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు చేరవచ్చు. ఏదైనా బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండాలి. ఒక ఏడాది పాటు కాల పరిమితి ఉంటుంది. జూన్ 1 నుంచి మే 31 వరకు అమల్లో ఉంటుంది. అనంతరం రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్ చేసుకోకపోతే పథకం నుంచి తొలగిస్తారు. ప్రతి ఏడాది మే 25 నుంచి 31వ తేదీ మధ్య బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ గా ప్రీమియం కట్ అవుతోంది. ఆ ప్రీమియం కట్ అయితే మీ పాలసీ రెన్యువల్ అయినట్లు లెక్క. కొత్తగా చేరే వారికి జూన్ 1 నుంచి మే 31 వరకు కవరేజ్ ఉంటుంది. ఒకవేళ పథకంలో చేరిన వ్యక్తి మరణిస్తే 2 లక్షలను నామినీకి అందిస్తారు. ప్రస్తుతం ఏడాదికి 436 ప్రీమియం చెల్లించాలి. సమీపంలోని బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి ఈ పథకంలో చేరవచ్చు. ఇక పీఎం సురక్ష బీమా యోజన పథకంలో చేరిన వారు ఏడాదికి 20 మాత్రమే ప్రీమియం చెల్లించాలి. 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసులో ఎప్పుడైనా ఇందులో చేరవచ్చు. ప్రమాదంలో మరణించిన లేదా శాశ్వత వైకల్యానికి గురైన 2 లక్షలు అందిస్తారు. ఇక పాక్షికంగా వైకల్యానికి గురైతే 1 లక్ష అందిస్తారు. పాలసీ తీసుకున్న వ్యక్తికి 70 ఏళ్లు దాటితే పథకం రద్దవుతోంది. ఒక వ్యక్తి ఈ 2 పథకాల్లోనూ చేరవచ్చు. రెండింటికి కలిపి ప్రీమియం 456 ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్న వేళ వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. రాబోయే 3 నుంచి 4 రోజులు నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండగా మరోవైపు వడగాలులు కూడా కొనసాగుతాయని హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రికార్డు స్థాయిలో 44 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఎండలతో పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్ వాతావరణ కేంద్ర ప్రకారం రాబోయే 3 నుంచి 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమెరిన్ ప్రాంతం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఆగ్నేయ అరేబియా సముద్రం నుండి లక్షద్వీప్, ఉత్తర కేరళ, దక్షిణ అంతర్గత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు ఒక ద్రోణి విస్తరించనుంది. నిన్నటి ద్రోణి ఇప్పుడు తూర్పు ఉత్తరప్రదేశ్ పై ఉన్న ఆవర్తనం నుండి ప్రారంభమై తూర్పు మధ్యప్రదేశ్, విదర్భాల మీదుగా ఉత్తరప్రదేశ్ లోని మధ్య భాగాల మధ్య ఉత్తర తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. నిన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. ఆగ్నేయ అరేబియా సముద్రం నుండి కేరళ, దక్షిణ అంతర్గత కర్ణాటక, రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ పై ఉన్న ఆవర్తనం వరకు విస్తరించి ఉన్న నిన్నటి ద్రోణి సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తుల మధ్య ఇప్పుడు బలహీనపడింది. వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు కింది విధంగా ఉన్నాయి. గురువారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం కనిపిస్తోంది. ఇక శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రానున్న 2 రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ 1 నుంచి 2 డిగ్రీలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ రోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు 40
నుండి 50 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని ఉత్తర జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ భారీ గుడ్ న్యూస్ అందించనుంది. జూన్ 2వ తేదీన కీలక పథకానికి శ్రీకారం చుట్టనుంది. అదే ఇందిరమ్మ జీవిత బీమా పథకం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన ఈ పథకం ప్రారంభించేందుకు రేవంత్ సర్కార్ సమాయత్తమవుతోంది. తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ భారీ గుడ్ న్యూస్ అందించనుంది. జూన్ 2వ తేదీన కీలక పథకానికి శ్రీకారం చుట్టనుంది. ఇదే ఇందిరమ్మ జీవిత బీమా పథకం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన ఈ పథకం ప్రారంభించేందుకు రేవంత్ సర్కార్ సమాయత్తమవుతోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని పేదలకు 5 లక్షల బీమా అందించనుంది. రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఈ పథకం వర్తించనుంది. కుటుంబ యజమాని మరణిస్తే కుటుంబ సభ్యులకు 5 లక్షల సాయం అందించనుంది. దీంతో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలను కూడా అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందిరమ్మ జీవిత బీమా పథకం అమలు చేసేందుకు జూన్ 2న LICతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో ఆ స్కీమ్ గురించి మీడియా సమావేశంలో రేవంత్ వెల్లడించారు. జూన్ 2 నుంచి దీన్ని అమలు చేస్తామని ప్రకటించారు. త్వరలో గడువు తేదీ దగ్గర పడుతుండటంతో పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. దీంతో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలను కూడా కాంగ్రెస్ సర్కార్ ప్రారంభించనుంది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు కొత్త పెన్షన్లను అందించలేదు. దీంతో 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు అందించాలని ప్రభుత్వం చూస్తోంది. పెన్షన్ పెంపుపై కూడా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా 2వ దశ ఇళ్ల మంజూరుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 2వ దశలో చేపట్టనున్న ఇళ్ల నిర్మాణాలకు జూన్ 2వ తేదీ నుంచి నిధులు విడుదల చేయనుంది. అంతేకాకుండా అదే రోజున మరో కార్యక్రమం కూడా చేపట్టనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు, కుటుంబ సభ్యులకు డిజిటల్ హెల్త్ కార్డులను అందించనున్నారు. ఈ కార్డులతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్ పొందవచ్చు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు ఈ స్కీమ్ అమలు చేసేందుకు ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అలాగే కార్డులను జారీ చేసేందుకు డేటాను కూడా సేకరించింది. మే 31లోగా డేటా సేకరణ ప్రక్రియ పూర్తి కానుంది. ఇక జూన్ 2న సనత్ నగర్ టీమ్స్ ప్రారంభం, నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉపాధి పొందేలా శిక్షణ వంటి కార్యక్రమాలు ప్రారంభించనుంది. తెలంగాణలో ఎండల తీవ్రతపై హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోందని చెప్పింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపు ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో ఎండల తీవ్రతపై హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తుంది. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోందని చెప్పింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపు ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు బయటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. వేడి గాలులు తీవ్రత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనున్నందున ఆయా జిల్లాల అధికారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ORS ప్యాకెట్లు తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచాలన్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం రేవంత్ సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు జిల్లా ఆసుపత్రుల వరకు వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వడదెబ్బతో ఎవరైనా ఆసుపత్రిలో చేరితే తగిన వైద్య సాయం వేగంగా అందించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. సాధ్యమైనంత వరకు మధ్యాహ్న ప్రయాణాలు చేయకుండా ఉండాలని సీఎం సూచించారు. ఆయా జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సీఎం రేవంత్ ఆదేశించారు. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ కోవా టీవీ.